చూపించితివా నాకు చాలిన దేవుడా కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నా ధ్యానమా నా ప్రాణమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నాకున్నవన్నీ నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా వందనాలయ్యా బాగున్నారా గల దేవా ద్వితీయుడా ఆలోచనకర్త సమాధానకర్త పరిశుద్ధాత్మ పూర్ణుడా మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశమందు ఆసీనుడైన దేవా తేజో నివాసి నిత్య నివాసి అయ్యా తండ్రి మా ఎడలను చూపిన కృపకై వేలాది స్తుతులు వందనాలు. తెనాలి పట్టణము పరిశుద్ధాలయము ద్వారా అనేకులు తండ్రి నీ సన్నిధిని సంతోషకరమైన మేలు దీవెన పొందుకొని కృపనిచ్చిన దేవా స్తుతులు స్తోత్రాలు. ఏదైనా జరుగుతున్న ప్రతి కార్యమును బట్టి నీవే మహిమ పొందుకొనుచున్నటువంటి వాడివి. ఈ కార్యమును మా మధ్యన నూతనపరిచిన దేవా స్తోత్రాలు. కృప వెంబడి కృపను అనుగ్రహించి కృపా సమాధానములు అనుగ్రహించి మహిమ మేలులతో దీవించి ఆశీర్వదించి నీవే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చేరి వచ్చిన ప్రతి దేవుడి బిడ్డలందరికీ ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? అయితే ఈరోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ప్రభు సన్నిధిలో మనల్ని స్తుతించేటువంటి కృపనిచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఘనంగా కట్వారములో 3 రోజులు మరి మహాసభలో దేవుడు ఎంతో రమ్యముగా శ్రేష్టమైనటువంటి దీవెనలతో ఆయన శ్రేష్టమైన కృపతో దీవెన మంచుతో మనలను ఆయన ఆశీర్వదించి మరి ఇశ్రాయేలులకు మంచును ఎట్లా కురిపించాడో అట్లాగా మంచు వలె మన్నాను ఎట్లా కురిపించాడో అట్లాగే మనకు కూడా సభల్లో శ్రేష్టమైనటువంటి దీవెన కలిగినటువంటి ఆశీర్వాదమును దేవుడు కురిపించాడు. అందుని బట్టే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అనేకులు మరి ఊహించని విధంగా అనేకులు రావటం 3 రోజులు కూడా శ్రేష్టమైనటువంటి దేవుడి కార్యములు జరగటం అనేది అది దేవుని ఏర్పాటు, దేవుని యొక్క ఆయన చిత్తమై ఉన్నది. దేవుని యొక్క మరి మన ఎడల ఆయన చూపిన ప్రేమ, అందును బట్టే దేవుని నామము మరి ఆయన స్తుతించబడుతున్నది. దేవుని నామమును ఎంతగానో మనము కొనియాడుచున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒక 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం.
యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వేలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేస్తున్నది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియులారా, చాలా చక్కని విషయాన్ని దేవుడు ఇక్కడ మన కొరకు మరి తెలియపరిచి ఉన్నాడు. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నాడు. కుష్ఠరోగి అంటే బాగు చేసినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఎవరైతే కుష్ఠరోగమును స్వస్థపరిచాడో ఆయన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఏ ఇంటైతే ఉంటాడో ఆ ఇంటిలో ఎటువంటి వ్యాధి అనేది ఉండదు. ఆ ఇంటిలో ఎల్లప్పుడూ జీవం ఉంటుంది. ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు జీవమిచ్చువాడు, జీవమునకు అధిపతిని నేనే అన్నాడు. జీవానికి అధిపతి నేనే అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. జీవమునకు ఎవరంటండి? అధిపతి అయిన ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చింది. ఆయన భోజనానికి కూర్చున్నాడు, దాన్ని ఆయన తల మీద పోసింది. ఎక్కడ కూర్చున్నాడండి భోజనానికి? కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో. సీమోని ఇంట్లో భోజనానికి కూర్చున్నాడు. అయితే ఆయన మన ఇంట్లో భోజనాన్ని కూర్చోటానికి ముందు మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చీకటిని, ప్రతి ఒక్క రోగాన్ని, ప్రతి ఒక్క ఆటంకాలు, ప్రతి ఒక్క ఆ యొక్క శోధనల దుఃఖాన్ని తీసివేసి అప్పుడు మన ఇంట్లో భోజనాన్ని కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన ఇంట్లో భోజనం చేస్తాడు ఆయన. యేసుక్రీస్తు వారు మన ఇంట్లో ఏం చేస్తాడంటండి? భోజనం ఎప్పుడు చేస్తాడు? మన ఇంట్లో ఎప్పుడు భోజనం చేస్తాడు? మొదటిగా మనం ఆయనను చేర్చుకున్నప్పుడు, తర్వాత మనకున్నటువంటి శోధన తీసివేసినప్పుడు, మనకున్న దుఃఖాన్ని తీసివేసినప్పుడు, ఇదిగో నీ దుఃఖ దినము ఈరోజు ఏమైందంట? సమాప్తమైంది. నీ దుఃఖ దినము సమాప్తమైనది. ఆయన మనకున్నటువంటి ఇబ్బంది, ఆయన మనకున్నటువంటి శోధన, మనకున్నటువంటి వ్యాధి బంధకాలు, బలహీనతలను తీసివేసి ఆ దినాన్ని మన ఇంటి ఏం చేస్తాడంట? భోజనం చేస్తాడు. మనలో ఉన్న కలంకాన్ని తీసివేసి జక్కయ్యతో మాట్లాడిన, జక్కయ్య నేడు నీ ఇంటికి వస్తున్నానన్నాడు. అప్పుడు దేవుని యొక్క కృప జక్కయ్య మీద నిలిచి ఉంది. జక్కయ్య కూడా మరి సమస్తాన్ని కూడా ప్రభు కొరకు అర్పించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ సీమోన్ ఇంట్లో ఉన్నాడు. అక్కడ మరి ఒక స్త్రీ వచ్చినట్లుగా కనబడింది. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని వచ్చింది. మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొచ్చింది. అత్తరుబుడ్డి తీసుకొచ్చి ఏం చేసిందంట? ఆయన తల మీద పోసింది. అత్తరుబుడ్డి, మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని వచ్చింది. అది సువాసన ద్రవ్యానికి, సువాసనకు సాదృశ్యంగా ఉన్నది. అది దేవుణ్ణి అభిషేకించిన దానికి సాదృశ్యంగా ఉన్నది. అత్తరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం పోయింది. ఆ ఇంట్లో ఏమి లేదు, అప్పటికి సువాసన లేదు. ఆ ఇంట్లో ఏమి లేదండి, సువాసన లేదు.
ఎప్పుడైతే ఆ స్త్రీ అత్తరుబొట్టు తీసుకొచ్చిందో ఆ ఇంట్లోనికి ఏమొచ్చిందంట? సువాసన వచ్చింది. సువాసన. ఈరోజున మనము ప్రతి ఇంటికి వెళ్తాం. ఆ ఇంటికి మనం సువాసన తీసుకెళ్తున్నావా? ప్రతి ఇంటికి మనం వెళ్తాం. సువాసన అంటే ఏమిటి? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనం తీసుకెళ్ళగలుగుతున్నావా? మన చుట్టాల ఇంటికి వెళ్తాం, మన పక్కింటికి వెళ్తాం, మన సహోదరుల ఇంటికి వెళ్తాం, మన స్నేహితుల ఇళ్ళకి వెళ్తాం. వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇంటికి మనం వెళ్తూ సువాసన తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలండి? సువాసన. అంటే దేవుని వాక్యం తీసుకెళ్ళాలి. దేవుని వాక్యం. నీవు నీ సాక్ష్యమును ఆ ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు ఆ ఇల్లు నీ ద్వారా దేవుని సన్నిధికి నడిపించబడాలి. నీ ద్వారా దేవుని సన్నిధికి నడిపించబడాలి. దేవుని సన్నిధికి నడిపించబడినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదము నీకు నిలిచి ఉంటుంది. ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? ఈమె గొప్ప కార్యము చేసింది, నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. నా విషయమై ఏం చేసిందంటండి? మంచి కార్యం. యేసు ప్రభు వారే మెచ్చుకుంటున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఎప్పుడైతే ఆయన మెచ్చుకున్నాడో ఆయన వారిని ఆయనతో పాటు చేర్చుకుంటున్నాడు. ఆయనతో పాటు చేర్చుకుంటున్నాడు. ఎక్కడికి చేర్చుకుంటున్నాడు? పెండ్లి విందులోనికి చేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈమె నా విషయమై మంచి కార్యము చేసింది. ఆయన ఎడల మంచి కార్యము చేసిన వారిని ఆయన విందునకు కొనిపోతున్నాడు. దేవుని విందునకు ఏం చేస్తున్నాడంట? కొనిపోతున్నాడు. వారితో కలిసి భోజనం చేస్తున్న నా స్నేహితుడా, ఇదిగో నీవు పెండ్లి వస్త్రముతో వచ్చావు, నీతో కలిసి నేను, నాతో కలిసి నీవు. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో, నా నిమిత్తము నిలిచి ఉంటాడో, విజయము పొందినవాడు, నా నిమిత్తము విజయాన్ని పొందుకొనినవాడు, వానితో కలిసి నేను, నాతో కలిసి వాడు పెండ్లి విందు చేస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? ఈ స్త్రీ ఆమె సువాసన తీసుకొచ్చింది. యేసు ప్రభు వారిని అభిషేకించింది. ఆమె యేసుక్రీస్తు వారిని అభిషేకించింది. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇస్తే ఈ స్త్రీ ఏం చేసింది? ఆయనను అభిషేకించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు వారే అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేస్తెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఆమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది. ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినటువంటి కార్యము జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆమె చేసినటువంటి కార్యము పరలోకములో ప్రశంసించబడుతుంది, ఈ లోకములో కూడా ప్రశంసించబడుతుంది. ఆమె జీవితము ఈ లోకపరంగా ముగించిపోయి ఉండవచ్చు, కానీ శాశ్వత కాలం ఆమె చేసిన కార్యం ఎప్పటికి కూడా ముగించిపోలేదు. అది ఎప్పటికి కూడా అంతరించిపోదు. ఆనాటి కాలము నుండి ఎప్పుడైతే ఆమె ఆ యొక్క కార్యము చేసిందో అది ఆమె జీవితానికి ఎంతో పరిమళమైనటువంటి ఒక మేలుగా మార్చబడింది. పరిమళమైన జీవితముగా ఆమెకు అది అంకితం చేయబడింది, ప్రశంసించబడింది. సువాసన, ఆమె తీసుకొచ్చినటువంటి సువాసన అది అత్తరుబుడ్డి ఏం తీసుకొచ్చిందంటండి? మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి. ఆమెకు అది ఒక వెల కలిగినటువంటి అత్తరుబుడ్డి. అక్కడ ఉన్నటువంటి శిష్యులకు అక్కడ అదొక అత్తరుబుడ్డిలాగే కనపడింది. కానీ యేసుక్రీస్తు వారికి ఎలా కనపడింది? అది ఆయన అభిషేకానికి సూచనగా కనబడింది. ఆయన ఒక విలువైనటువంటి కార్యముగా కనపడింది. ఈ రోజున మనం కలిగి ఉన్న సాక్ష్యము అది మనకు అల్పమైనదిగా కనపడవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఆయన దృష్టిలో అది ఎంత విలువైనదో అది దేవుడు మన ఎడల చూపే కృపను బట్టి మనం పొందుకుంటూ ఉంటాం. మన సాక్ష్యం ఎట్లాగైతే పరిమళించబడుతుందో, మన సాక్ష్యం ఎట్లయితే వికసిస్తూ ఉంటుందో,
ప్రకాశించబడుతుంటుందో, సువాసన భరితంగా నిలిచి ఉంటుందో, అది మన జీవితాలకు ప్రశంసనీయంగా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని సంఘములో నిలిచి ఉన్నటువంటి మనము, మరి సాక్ష్య జీవితం పొందుకున్నటువంటి మనము, అటువంటి సువాసన, అటువంటి సిద్ధపాటు. ఈ స్త్రీ పరుగున వెళ్ళిపోయింది ఆ ఇంట్లోనికి. ఎలా వెళ్ళిందండి? పరుగున వెళ్ళింది. ఆయనకు వెంటనే అత్తరుబొట్టు తీసుకొని ఆయనకి ఏం చేసేసింది? తలకు రాసేసింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భోజన పంక్తిలో, సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన దైవారాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన దైవారాధన. ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో, సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఎస్తేరు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు యూదులను రక్షించి తన భర్తను మార్చింది. ఎస్తేరు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు యూదులను రక్షించి తన భర్తను మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన 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 దైవారాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన 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 దైవారాధన. ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేసింది. ఆ సమయంలో సీమోను అయితే ఇంటిని చేర్చుకున్నాడు, కానీ ఆయనకు ఆరాధన అనేది చేయలేదు. ఇంటిని చేర్చుకున్నాడు. యేసు ప్రభువు వారు అంటున్నాడు, నేను ఇంటికి వచ్చాను, నువ్వు నాకు కాళ్ళు కడుగుకోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను హత్తుకోలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు నన్ను సరిగా ఏం చేయలేదంట, నా ఎడల సరైనటువంటి రీతిలో నువ్వు నన్ను ఆహ్వానించలేదు. కానీ ఈ స్త్రీ గొప్ప కార్యం చేసింది. ఈమె చేస్తున్నటువంటి కార్యము, ఎక్కడైతే నా స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ ఏమవుతుందంటే ప్రశంసించబడుతుంది. జ్ఞాపకార్థముగా ఏమ చేస్తున్నది ప్రశంసించబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన స్వార్థ ఒక ప్రాంతంలోనే ప్రకటించబడిందా? ఒక గ్రామంలో, ఒక పట్టణంలో, ఒక దేశంలో ప్రకటించబడిందా? ఈ లోకం ఎంతవరకు అయితే ఉన్నదో సరిహద్దులుగా, అంతవరకు ఆయన స్వార్థ అనేది ప్రకటించబడుతుంది. అక్కడ వరకు ఈమె చేసిన కార్యం అనేది ప్రశంసించబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మన సాక్షి జీవితం పరిమళించినప్పుడే అది ఎంతో మరి ప్రశంసనీయంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటుంది. మన సాక్ష్యాన్ని పాటి పెట్టకూడదు. మన సాక్ష్య జీవితాన్ని ఎప్పుడు కూడా పాతి పెట్టకూడదు. మనం ఏ విధంగా రక్షించబడ్డామో, దేవుడు మనల్ని ఏ విధంగా మనల్ని ఆదరించాడో, ఏ విధంగా మనం దీవించబడ్డామో ఆ సాక్ష్యాన్ని మనము పరిమళింపజేసినప్పుడు అది మనకు ప్రశంసనీయంగా ఉంటుంది, రక్షణకరంగా ఉంటుంది, దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరిచేదిగా ఉంటుంది. ఆమె ఎప్పుడైతే ఆ విలువైనటువంటి అత్తరును ఆయనకు పోసిందో, ఆ క్షణమే ఎప్పుడైతే అత్తరు ఆ ఇంటికి తీసుకొచ్చిందో, ఆ ఇంటికి ఏమొచ్చింది? సువాసన వచ్చింది. ఆ ఇంటికి ఏమొచ్చిందండి? సువాసన. అప్పటి వరకు సువాసన లేకపోవచ్చు,
కానీ సువాసన వచ్చింది. ఈ రోజున దేవుని వాక్యము ఏ ఇంటికి వెళుతుందో, దేవుని సాక్ష్యము నీవు పొందుకొనిన సాక్ష్యం ఏ ఇంటికి వెళుతుందో, ఆ సాక్ష్యం పొందుకునేటటువంటి ఆ ఇల్లు ఏమవుతుంది? సువాసన భరితంగా మార్చబడుతుంది. అది దేవుడు నివాసం ఉండేటువంటి స్థలంగా, దేవుడు భోజనం చేసేటువంటి స్థలంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మనతో విందు చేయలాగున, ఆయన మన ఎడల మన దగ్గరకు ఆయన వచ్చినప్పుడు మనము ఎప్పుడు కూడా సువాసన భరితంగా ఆయన పరిమళమైనటువంటి ఒక తేజో మహిమ కలిగినటువంటి ప్రశంసనీయంగా నిలిచి ఉండలాగున కృప చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థనలు, ఆమె 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అది యూదుల దృష్టిలో మరి యాంబిగ్విటీ, అదొక సందిగ్ధంలో ఉంచవచ్చు. ఈ విధంగా ఉపవాస ప్రార్థనలు చేస్తుంది, జరిగిద్దో జరగదో, వారు భయముతో ఉండొచ్చు. కానీ ఆమె దేవుని పైన భారం వేసి, ఆమె ప్రార్థన మీద ఆమెకు నమ్మకం ఉంది, ఆమె సాక్ష్య జీవితం మీద ఆమెకు నమ్మకం ఉంది, దేవుడు పిలిచిన పిలుపు మీద నమ్మకం ఉంది. ఆ విధానమును బట్టి వారి ఎడల ఒక పునాది వేసింది. అది వారి జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అది ఆమెకు ప్రశంసనీయంగా మార్చబడింది. ప్రశంసనీయం ఏమవుతుంది? యూదులంతా కూడా ఎస్తేరుని ప్రశంసించారు. ఆమె కేవలము రాణి మాత్రమే కాదు, కేవలము రాజుకు నచ్చిన, మరి రాజు చేత మెచ్చబడిన స్త్రీ మాత్రమే కాదు, జనుల చేతను దేవుని చేతను కూడా మెచ్చబడిన స్త్రీ ఆమె. శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగిన స్త్రీ, శ్రేష్టమైన గుణము కలిగిన స్త్రీ ఆమె. దేవుని ఎడల ఆమె ఒక విధేయత, ఆమె ఒక లక్షణాన్ని ఏర్పరచుకున్న స్త్రీ, ఆమె ఆత్మీయతను పెంచుకొనినటువంటి స్త్రీ ఆమె. దినదినము ఆత్మీయతను ఏం చేసుకుంటుందంట? పెంచుకుంటా ఉంది. ఆత్మీయతను పెంచుకుంటుంది. నేను రాణినయ్యాను కదా, నేను ఆజ్ఞాపించాలి అనుకోలేదు, వేడుకోవాలి. దేవుని ఎడల నేను వేడుకోవాలి. రోజున మనం ఇంట్లో, మనము పనుల్లో, మన స్థితిగతుల్లో మనము వేడుకునేటువంటి స్థితిని మనం సంపాదించుకునేటప్పుడు, మనము అటువంటి ఒక సువాసన భరితమైనటువంటి మాదిరిని మనం నిలిచినప్పుడు మన జీవితాలు ఫలిస్తాయి, మన కుటుంబాలు ఫలిస్తాయి. దేవుని సన్నిధిలో ఆయన మనల్ని ప్రశంసించేటువంటి వాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజున మనల్ని దేవుడు ప్రశంసించాలి. నీవు చేస్తున్న కార్యము, నాయడలో నువ్వు చేస్తున్న కార్యము గొప్పది, నాయడలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క విధానం గొప్పది, ఆలోచన గొప్పది అని దేవుడు మనల్ని మెచ్చుకోవాలని మనలను కొనియాడినప్పుడే మన జీవితాలకు ఆశీర్వాదం అనేది వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవదిగా చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనములో మాట్లాడుతాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలం మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన వచ్చుబడు దొడ్డది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఆ స్త్రీ బహుగా ప్రేమించింది యేసయ్యను. ఆ స్త్రీ బహుగా ప్రేమించి పరుగు వచ్చి ఆయన పాదాల మీద పడిపోయింది. వచ్చి నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారు. ఇప్పుడు ఆమె జాగ్రత్తగా వెతికింది. ఆమె ఆ స్త్రీ ఏమైంది? కేవలము అత్తరపుట్టు తీసుకొచ్చి అంత మాత్రమే జరగల. అక్కడ చాలా సంఘటన జరిగింది. మొట్టమొదటిగా ఆమె హృదయములో వచ్చింది విశ్వాసం వచ్చింది, ఆమెలో దుఃఖం వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, దేవుని వెతికేటువంటి ఆ గుణం వచ్చింది ఆమెలో. తనను తాను సిద్ధపరచుకునేటువంటి మనసు ఆమెకు వచ్చింది.
అప్పుడు ఆ క్షణమే ఆమె ఏమైందంట, పరుగు పరుగున వచ్చేసి ఎవరిని పట్టించుకోలేదు, యేసయ్య వద్దకు వచ్చేసింది ఆమె. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారు. మరి ఈ రోజున ఆయనను ఎంతమంది జాగ్రత్తగా వెతుకుతున్నారు? కేవలం వెతుకువారంటలా, జాగ్రత్తగా వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. మనము చెప్తాం బయటకు వెళ్తుంటే, మన భర్తకి, సహోదరులకు, మన పిల్లలకు చెప్తాం, బయటకు వెళ్తున్నారు జాగ్రత్త. ఏం చెప్తారంట? జాగ్రత్త. చీకట్లో వెళ్తున్నారు జాగ్రత్త, లైట్ వేసుకొని వెళ్ళండి. ఏం చెప్తారండి? జాగ్రత్త, చూసుకొని తినండి. ఏం చేయాలంట? చూసుకొని తినండి, జాగ్రత్త. చేపలు కూడా తినేటప్పుడు ఏం చెప్తారు? జాగ్రత్త అబ్బాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి. మాంసం కూర తినేటప్పుడు జాగ్రత్త, వణికలు గుచ్చుకుంటాయి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎన్ని జాగ్రత్తలు చెప్తామో, కానీ దేవుని వెతకమని చెప్పారు ఎవరైనా? మీ భర్తకి, పిల్లలకి, భార్యకి చెప్పారా? జాగ్రత్తగా వెతుకు దేవుణ్ణి చెప్పారా? చెప్పం. ఎందుకంటే అలవాటు లేదు మనకు. అది అలవాటు ఉన్నాయే మనము జాగ్రత్తలు చెప్తాం. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, బస్సులు ఎక్కేటప్పుడు, ఆటోలు దిగేటప్పుడు, కాలినడకన వెళ్తున్నప్పుడు ముందు వెనక చూసుకొని జాగ్రత్తగా వెళ్ళమని చెబుతాం. దేవుని వెతికేటప్పుడు జాగ్రత్త అని చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఎవరిని వెతుకుతారో వాళ్ళకే తెలియదు. ఎవరిని వెతుకుతారో కనబడిందే దేవుడు అనుకుంటారు. దేవుని వెతికేటప్పుడు జాగ్రత్తగా మనం వెతికినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు దొరుకుతాడు. ఖచ్చితంగా దొరుకుతాడు ఆయన. ఖచ్చితంగా మనమేమీ వెల చెల్లించాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టి వెతకాల్సిన అవసరం లేదు, ప్రయాసతో వెతకవలసిన అవసరం లేదు. ఆయన స్మరించుకుంటూ దేవుని మనం వెతికినప్పుడు ఆయనే మనకు ఎదురుపడతాడు. ఇదిగో నా ప్రాణ ప్రియుని నేను వెతకబోగా ఆయనే నాకు ఎదురుపడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రాణ ప్రియుడా యేసు రాజా, పరమ రక్షకుడా, ప్రాణ ప్రియుడా యేసు రాజా, పరమునందు ధరణియందు ప్రియుడు నీవే కదా, మాకు ప్రియుడు నీవే కదా. పరమునందు ధరణియందు ప్రభుడ నీవే కదా, మాకు ప్రియుడ నీవే కదా, వేరే ప్రియుడు లేడు కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను మనం వెతుకుతున్నప్పుడు ఆయనే మనకు ఎదురుపడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కట్టువారం మీటింగులో అసలు ఎంత చక్కగా అందరూ పాటలు పాడారు. మన సహోదరులు ఉత్సాహంగా, సంతోషంగా అందరూ కూడా రావటం అనేది నేను ఊహించలేదు. అంతమంది అంత శ్రద్ధగా మరి పాల్గొంటారని. దేవుని నడిపింపు అట్ల మిమ్మల్ని అందరిని కూడా నడిపించింది. అందుని బట్టి చాలా సంతోషిస్తున్నాం. దేవుడు కూడా మనందరిని బట్టి ఆయన మహిమ కుమ్మరించాడు, దేవుని ఆశీర్వాదం ఉంచాడు, దేవుని నడిపింపు మనందరికీ ఇచ్చాడు. ఆయన యొక్క మంచి బహుమానములు మన కోసం సిద్ధపరిచాడు. మనం ఎట్లయితే దేవుని పనిలో మరి ప్రోత్సాహంగా తోడ్పాటుగా పాల్గొని స్తుతించామో దానిని బట్టి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకై సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరులంతా సంతోషంగా అట్లా మరి రావటం కూడా అది ఎంతో
మరి కళనీయంగా ప్రశంసనీయంగా నిలిచింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి చూసి ఆశ్చర్యపోయి, ఆశ్చర్యకరంగా దేవుడి కార్యములు జరగటం కూడా అది వారికి ఎంతో మరి దేవుని ఎడల మరింత భక్తిని, వారికి దేవుడి ఎడల వారి ఎడల మరి శ్రద్ధను, మరి ఒక మహిమను కనులారా చూసినటువంటి కృపను దేవుడిచ్చాడు. అందును బట్టే దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రమ్యమైనటువంటి ఆ యొక్క కూటములు జరిగిన 3 రోజులు కూడా ఇంకా రానున్న దినాల్లో అధికంగా జరుగులాగున దేవుడు మార్గాలు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి మరి జనులందరూ కూడా వారికి ఆ 3 రోజులు సరిపోలే. 3 రోజులు కూడా సరిపోలేదు. మరలా పెట్టమన్నాడు, మరలా చేయండి అని అడుగుతున్నారు. మరలా చేయండి, మరలా దేవుని చిత్తం, దేవుడు ఎప్పుడు కృప చూపిస్తే మరలా అప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మరి సంతోషంగా ఈరోజు ఇంకా ఘనంగా చేసుకుందాం, అందరూ కూడా నిలబడదామని వారు కూడా సాక్ష్యం తెలియపరచడం అనేది ఎంతో సంతోషకరం. మరి మన సహోదరులు కూడా అందరూ కూడా మరి ప్రయాణాలకు మరి భయపడకుండా, చలికి భయపడకుండా రావటం కూడా సంతోషకరం అండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అటువంటి కార్యాలు, అటువంటి మరి స్వార్థలు, అటువంటి దేవుని మరి కీర్తించేటువంటి సమయాలు దేవుడు మనకి ఎన్నో ఇవ్వాలని మరి ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుందాం. దేవుని మరి పరిపూర్ణంగా అటువంటి సమయాలు, మరి సంతోషకరమైనటువంటి ఆశీర్వాదకరమైన మరి ఆ యొక్క సమయములు దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయనను పరిపూర్ణంగా వెతికే వారికి ఆయన మరి పరిపూర్ణంగా ఖచ్చితంగా దొరుకుతాడు. నన్ను వెతుకువారు, జాగ్రత్తగా వెతుకువారికి నేను కనబడేదను, ఎదురుపడేదను. నన్ను కనుగొంటారు, నన్ను కనుగొనేదారు. దేవుని వెతుకుతున్నటువంటి మనకు ఆయన మనతో ఉండి దేవుని కార్యాలు సమృద్ధిగా జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. ఎట్లాగైతే ఆ స్త్రీ ఆ ఇంటికి సువాసన తీసుకువచ్చిందో, ఆయన ఎడల ఒక గొప్ప కార్యం ఆమె చేసిందో, ఎట్లయితే ఆమె ఆ జీవితము మరి అన్ని తరాల వారి ఎడల ప్రశంసించబడుతుందో, ఈ రోజున మన జీవితం కూడా అట్లా పరిమళించునుగాక, ప్రశంసించబడునుగాక. దేవుని ఎడల ఒక నూతన కార్యము జరిగించబడునుగాక. ఆమేన్. ఆమె ఒక నూతన కార్యము సిద్ధపరిచింది. ఈ రోజున దేవుని ఎడల మనము నూతన కార్యము సిద్ధపరచుదుము గాక. ఆమేన్. కృపచేత మనము దీవించబడుదుము గాక. దేవుని కృపచేత ఫలించుదుము గాక. శ్రేష్టమైన కార్యముల ఎడల నిలిచి ఉందుము గాక. దేవుని సన్నిధిలో మన కుటుంబము ఫలించును గాక. ఆమేన్. ఈ వాక్య భాగము దీవించి ఫలింప చేయను గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ, కృపా, కనికరము గల దేవ, అద్వితీయుడా, ఆలోచనకర్త, సమాధానకర్త, పరిశుద్ధాత్మ పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దయాలత్వం కలిగిన తండ్రి, మీ దాసురేడలా మీ కనికరము నిలిపి ఉన్నవాడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి, అభిషేకించండి. సిమోను ఇంట్లో తండ్రి అయా, నీ భోజనమునకు వచ్చినప్పుడు అయ్యా, ఇదిగో ఒక స్త్రీ మిక్కిలి విలువగల ఇదిగో తండ్రి అత్తర బుడ్డిని తీసుకువచ్చింది. ఆ ఇంటికి సువాసన తీసుకువచ్చింది. ఆ ప్రాంతానికి పరిమళము తీసుకువచ్చింది. అయ్యా నీకు స్తోత్రాలు. శిష్యులు తండ్రి ఇదిగో ఆమె ఆటంకపరిచి చూసినప్పుడు అయ్యా, నీవు తండ్రి ఈమె నా విషయమై గొప్ప కార్యము చేసింది అని మాట్లాడావయ్యా. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె నామము, ఈమె చేసిన కార్యము జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుతుంది అని మాట్లాడావు ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ దాసులు కూడా అటువంటి జ్ఞానం, అటువంటి ఆలోచన, అటువంటి నడిపింపుని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో తన సువాసన భరితమైనటువంటి మీ మార్గములలో నిలిచి ఉండలాగున, మీ జ్ఞానము పొందుకొని అయా పరిమళించబడులాగున మీ కార్యములు జరిగించండి. యేసురాజు మీకు అభిషేకించండి, దీవించండి. ప్రతి ప్రాంతము కూడా పరిమళించబడాలి. ప్రతి ఒక్క తండ్రి గ్రామము కూడా పరిమళించబడాలి. ప్రతి పట్టణము పరిమళించబడాలి. ప్రతి గృహము పరిమళించబడాలి. ప్రతి జీవితము సన్నిధిలో పరిమళించబడాలి. దేవా, పరిశుద్ధాలయము నుండి నీ బిడ్డలు
ఫలించులాగున మీ కార్యములు సిద్ధపరచండి, దీవించి ఆశీర్వదించండి. అయా బిడ్డలు కలిగిన విశ్వాసం, సిద్ధపాటు, బిడ్డలో కలిగిన భక్తి శ్రద్ధలను బట్టి మీ కార్యములు నూతన పరిచి దీవించండి. దేవా మీకు స్తోత్ర. మా ముందు ఉంచబడే ప్రతి కార్యములు కూడా నీ నామ మహిమలో జరిగించండి. సహకరిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు అభిషేకించి దురంతల ప్రతిఫలములు మీరు అనుగ్రహించు వాడవై ఉన్నావు. ఇదిగో ప్రభు, ధారాళంగా చేయడానికి నీ హస్తము చాపబడి ఉన్నావయ్యా, మీకు వందనాలు. దయగలిగిన ప్రభువా నీకు వందనం. ఆకాశముల మహాకాశము పట్టజాలని ఇగో హస్తములో చాపిన దేవుడు అయ్యా, కృపను చూపిన దేవుడవు తండ్రి. ఈ శాశ్వత జీవముతోటి, మేలుతోటి ప్రతి ఒక్క హృదయము తృప్తిపరచబడలాగున మీ కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించి ఈ వాక్యము ప్రతి హృదయములో నాటబడినది ఫలించే కృపను అనుగ్రహించి మీ నామమును అభిషేకించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలమ్మా. దైవజనులు శాలేం రాజు గారు ఒక పాట పాడిన తర్వాత మనం ప్రార్థనలకు వెళ్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఘన శుద్ధ నామానికి మరియు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈపూరు సంఘస్థులు కూడా వచ్చినట్లయితే చాలా బాగుండేది. కటివారంలో 2 రోజులు 10 లోపే ముగించాం. బస్కి వెళ్తారు కదా, 10 గంటల బస్కని. మరి వచ్చినట్లయితే చాలా ఆశీర్వాదకరంగా ఉండేది. మీరందరూ కూడా వచ్చినట్లయితే సభ ఇంకా నిండుగా ఉండేది. అయినా దేవుడు ఆయన కార్యంతో మొట్టమొదటిసారి అయినా సరే హల్లెలూయా. యాకోబుని దేవుడు దీవించిన రీతిగా నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నేను ఆశీర్వదిస్తానని మన పరిశుద్ధాత్మాలయంలో నుండి మనమందరం కూడా అడుగు పెట్టాము అక్కడ. మరి అలాగే దేవుడు ఆశీర్వాదకరమైన కార్యం జరిగించాడు. మరి ఎంతో సంతోషం కలిగింది. వాతావరణాలు కూల్పరిచాడు, కరెంటు ఉంచాడు దేవుడు. ఎటువంటి ఆటంకం లేకుండా భోజనాల విషయంలో కూడా మిగులు భోజనం దేవుడు అనుగ్రహించాడు. ఏ కొదువ చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన యవనస్తులంతా కూడా చురుగా పరుగున ఏం చేశారంట, పరిచర్య చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రామస్తులు, అక్కడ ఉన్న కుటుంబీకులు కూడా చాలా సంతోషపడ్డారు, చాలా తృప్తి పడ్డారు. పాస్టర్ గారిని బట్టి మరి వారి బంధువులు కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి, మరి వారి ద్వారా మనలు కానివ్వండి, మనల్ని బట్టి ఆ గ్రామానికి కానివ్వండి, ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ తండ్రి బలంగా జరిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, ప్రతి సంవత్సరం మీరు సభలు పెట్టాల్సిందే. ప్రతి ఒక్కళ్ళ నోట, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి నోట అదే మాట, మా అబ్బాయి లైటింగ్ వేపిస్తాడు, మీరు సభలు పెట్టాలి. ప్రతి సంవత్సరము జనవరి నెలలో ఖచ్చితంగా అక్కడ సేవ మరలా మీటింగులు ప్రారంభమవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉపవాస ప్రార్థనలు అవ్వటము, అక్కడ సభలు జరగటము, మళ్ళీ దేవుని కృపను బట్టి మళ్ళీ అక్కడ కూడా ఈపూరులో కూడా మరి పాస్టర్ గారు ఎప్పుడు ఏర్పాటు చేస్తే ఇప్పుడయ్యా ఈ నెల వచ్చే నెల ఏప్రిల్. దేవుని స్తోత్రం. మళ్ళీ వచ్చే నెల అంటున్నారేమో, వచ్చే నెల మన ఇళ్ళయి అయితే ఏప్రిల్లోనా? అలాగే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవ విస్తరించబడబోతుంది. అనేక మంది రక్షణలోనికి రావాలి. దేవుడు మనకు అప్పచెప్పిన సేవా భారముని అందరూ కూడా బాధ్యతగా చక్కరంగా జరిగిస్తే అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామమ్మా, ప్రార్థన చేసుకుందాము.
మరి మరి పరిచర్యలో ఉన్న బిడ్డలందరి నిమిత్తము, సంఘ బిడ్డలందరి నిమిత్తము ఎవరైనా అవసరత, ముఖ్యమైన అవసరతలు ఎవరైనా ఉన్నవారు ఉంటే తెలియపరచండి, చేద్దాము. అమ్మాయి ప్రార్థన చేద్దామమ్మా, ప్రార్థన చేద్దాం అమ్మా, చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రతి ఒక్కళ్ళం కూడా పరిశుద్ధాత్మాలయంలో ఉన్న మనమందరం కూడా ప్రార్థనలోకి భవిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ఓ 10 నిమిషాలు మీరంతా చేయండి. మీరు చేసిన తర్వాత నేను చేస్తాను. అందరూ చేయండి. పరిశుద్ధాత్మాలయము మరి అభివృద్ధి నిమిత్తము అనేక మంది నశించిపోతున్న ఆత్మల రక్షణలో నడిపించడానికి మన ముందు జరగబోతున్న 19, 20, 21 సభలు కొరకు అందరూ నోరు తెలిసి ప్రార్థన చేయండి. మీరందరూ చేసిన తర్వాత నేను చేస్తాను. చేయండి, అందరూ చేయండి. నోరు తెలిసి ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. అందరూ చేయండి అమ్మా, అందరూ చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వాధికారి అయిన తండ్రి స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడు అయిన దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వకృపాని దేవైన తండ్రి స్తోత్రం. శాశ్వతమైన కృపనిచ్చేవాడా స్తోత్రం. శాశ్వతమైన దీవును అనుగ్రహించేవాడా స్తోత్రం. శాశ్వతమైన మేలును అనుగ్రహించేవాడా స్తోత్రం. కృపాకార్యములు జరిగించేవాడా స్తోత్రం. కృపామేలును అనుగ్రహించేవాడా స్తోత్రం. శాశ్వతమైన కృపనిచ్చేవాడా స్తోత్రం. ఘనమైనటువంటి కార్యములు జరిగించండి ప్రభువా. యదాస్తులను సమకూర్చండి తండ్రి. పరిచారకులను నియమించండి ప్రభువా. ఇదిగో తండ్రి సహదాస్తులను నియమించండి ప్రభువా. కృపాకార్యములు జరిగించండి. కృపామేలులు జరిగించండి. సమాధానకర్త, కృపనిచ్చేవాడవు, జీవమునిచ్చేవాడవు, జీవదాతవయ యేసయ్యా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా. యేసురాజా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప కలిగిన దేవా స్తోత్రం. కృపామయుడా స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు. చిగురాకుల కొసల నుండి జారిపడే మల్లులా నిలకడలేనినా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మల్లులా నిలకడలేనినా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవగమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవగమ్యానికి నన్ను నడిపించితివే. నిలచి ముందునయ్యా నిజ దేవుడవనుచు, నిలచి ముందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. ప్రేమ కలిగిన యేసయ్యా, ఘనమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన శుక్రవారం నుండి ప్రభా ఈ శుక్రవారం వరకు మీ ప్రేమ కలిగిన హస్తము, దయగలిగిన సన్నిధి, సహవాసం మాకు తోడు ఉంచిన ప్రభా. గత శుక్రవారం అయ్యా ఉపవాస ప్రార్థనలు 3వ రోజు తండ్రి ఎంతో ఘనంగా జరిగించి ఉన్నారు. దైవజనులతో సంఘ బిడ్డలతో అయ్యా ఎంతో తండ్రి పరిశుద్ధాత్మతో మీరే జరిగించిన తండ్రి స్తోత్రాలు. మరలా ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మరలా మేమందరం సమకూడుకొని తండ్రి నీ సన్నిధిలో గడుపుతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మా విజ్ఞాపన విన్నపములు మీ పాద సన్నిధికి చేర్చుకోండి ప్రభా. అయ్యా ఘనమైన యేసయ్యా, ఈ నెలలో తండ్రి అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ నూతన సంవత్సరం జనవరి నెల అంతా కూడా మీ ప్రేమ కాపుదల సన్నిధి సహవాసముతో నడిపిస్తున్న తండ్రి స్తోత్రాలు ప్రభా. కనికరం కలిగిన యేసయ్యా, ప్రేమ కలిగిన తండ్రి అయా కుమారుడు వాక్యం బోధించి ఉండగా పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడి ఉన్నారు. విని బిడ్డలందరినీ బలపరచండి, ఆశీర్వదించండి ప్రభా. కుమారుడు కూడా వినంతల ఆత్మతో నింపి దీవించండి అయ్యా. ప్రేమ కలిగిన యేసయ్యా, అయ్యా ఇదిగో ఫిబ్రవరి నెలలో జరగబోతున్న
19, 20, 21 తండ్రి ఈ సభలను ప్రభా ఈ పరిశుద్ధాత్మాలయంలో జరగబోతున్న సభల్ని పరిశుద్ధాత్మతో జరిగించండి అయ్యా. ఎంతో భారమైన పని ప్రభా, భారమైన తండ్రి అయ్యా, ప్రయాసతో కలిగి ఉన్న పరిచర్య ప్రభా, మీరే మాకు తోడుగా ఉండండి. ఆకాశ ద్వారములు విప్పి పట్టజాలని విస్తారమైన సహాయమును ప్రభా మాకు సమకూర్చండి ప్రభా. ఎటువంటి లోటు కొరత లేకుండా తండ్రి సమృద్ధి అయిన సహాయం మీరు అనుగ్రహించి సభలు ఘనంగా బలంగా తండ్రి పరిశుద్ధాత్మతో మహిమతో మీరే జరిగించండి ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి అయా. ఇదిగో తండ్రి ఆయా ప్రాంతాల నుంచి ఆయా పల్లెల పట్టణాల నుండి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. ఇదిగో ఈపూ నుండి వచ్చిన పాస్టర్ గారిని దీవించండి, వారి పరిచయం దీవించండి, వారి బిడ్డలు దీవించండి, కుటుంబంలో నెమ్మదిని సమాధానం దయచేయండి అయ్యా. వారి పక్షంగా మీరే మాట్లాడండి, వేచి మాడండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి కార్యములో మీరే తోడుగా ఉండి కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా ఎంతో తండ్రి భక్తి శ్రద్ధలతో మీ పరిచర్య చేస్తూ ఉండగా, మీ సేవ చేస్తూ ఉండగా ఎటెళ్తున్న ఎటొస్తున్న మీ సన్నిధిని, మీ కాపుదలని తోడుగా ఉంచండి. ఆయువారోగ్యములతో ఆశీర్వదించండి తండ్రి. మీరు అప్పచెప్పిన పరిచర్ని అయ్యా ఇదిగో జరిగిస్తూ ఉండగా గొప్ప తలాంతులతో మీ ప్రణాళికలు మీ చిత్తములో నింపండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ పూర్ణి వచ్చిన గ్రామస్తులు మీరు దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అయ్యా శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగించి బలమైన ఆదరణ, ఆశీర్వాదము తండ్రి వారి కుటుంబంలో అయ్యా జరిగించండి అయ్యా. మా తండ్రి మా పట్ల ఈ మేలు చేసి ఉన్నాడని సంతోషకరమైన సాక్షులుగా నిలబడట కృప చూపించండి, ఆశీర్వదించండి అయ్యా. శాంతమ్మ గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారి మనవరాలు ప్రభా బిడ్డ బలహీనతో బాధపడుతుంది. స్వరూపాకి పరిపూర్ణమైన ఆరోగ్యమని, పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. అయ్యా వారి కుమారుని, కోడల్ని, మనవ సంతానాన్ని దీవించండి. బలమైన మీ ఆశీర్వాదం దయచేయండి అయా. మందిరానికి భవిస్తున్న పెద్ద ఆయన్ని మీరు ఆశీర్వదించండి అయా. శరీరంలో శక్తిని, ఆరోగ్యమని, బలమును దయచేయండి ప్రభా. మీకు వందనాలయ్యా. ఇదిగో కుమార్తె లావణ్యాన్ని మీరు దీవించండి అయా. బిడ్డకయ్యా ఇదిగో గర్భఫలం దయచేయండి, సంతానం భాగ్యం దయచేయండి. తన భర్తను ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి అయా. బిడ్డ తండ్రి ఎంతో భక్తి శ్రద్ధలతో అనుదినము ప్రభా, ఎంతో తండ్రి విశ్వాసంతో, నమ్మకముతో, నిరీక్షణతో వేచి ఉండగా బలమైన కార్యము కుమార్తె పట్ల జరిగించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి అయా. ఇదిగో ప్రభా కీర్తన కుటుంబాన్ని దీవించండి. తన భర్తని ప్రేమతో ఇచ్చిన బిడ్డలను దయ దీవించి మీ కాపుదల, మీ సన్ని తోడుగుంచండి, ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రాలు ప్రభా అయా. ఇదిగో ఆశీర్వాదం తల్లిగారి కుటుంబాన్ని దీవించండి, మనవల్ని ఆశీర్వదించండి, కుమారుని ఆశీర్వదించండి ప్రభా. తల్లిగారికి ఆరోగ్యం దయచేయండి, దీవించండి ప్రభా. ఇదిగో బెలసీని మీరు దీవించండి, యవనస్తులు దీవించండి. కుమార్తెకు తండ్రి ఆ కుటుంబంలో అవసరతలు ఉన్న సమస్త అవసరతలు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. అయా ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి, బలమైన ఆశీర్వాదములు బిడ్డల కుటుంబాలు దయచేయండి అయ్యా. అయా బిడ్డల గృహం కావాలని తెలియపరుస్తున్నారు, మీ చిత్తములో అయా మంచి గృహాలను బిడ్డలకు దయచేయండి ప్రభా. మీ నామానికే మహిమకరంగా తండ్రి ఆ కుటుంబాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. కీర్తి కుటుంబాన్ని దీవించండి, నితీష్ను ఆశీర్వదించండి, ప్రేమతో ఇచ్చిన బిడ్డలు దీవించండి ప్రభా. అయా బిడ్డల చదువుల్లో జ్ఞానముని, తెలివిని, ఆరోగ్యం బిడ్డలు దయచేయండి. ఈ ఉపవాస ప్రార్థనలేకి భవిస్తూ ఉండగా అయా బిడ్డల కుటుంబాలను అంచులంచులుగా అయా మీ సన్నిధుల బిడ్డలందరినీ కూడా బలపరచండి. క్రీస్తుని బండ మీద కట్టబడిన బలమైన పునాది లాంటి విశ్వాసములో బిడ్డలు బలపరచండి. ఉన్నతమైన మేలులతో ఆశీర్వదించండి ప్రభా. అయా మీ కృపలో తండ్రి కృప వెంబడని కృపతో ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ భారతదేశమును దీవించండి అయా. సైన్యమును దీవించండి, ఈ తెనాలి పట్టణమును దీవించండి, ఇరుగువారిని పొరుగువారిని దీవించండి, ఈ పరిచయను దీవించండి. అంచులంచులుగా పరిచయను ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనతో బాధపడుతున్నారో ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి అయ్యా. ఇది ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో అప్పులన్నీ త్వరగా తీరిపోవటానికి అయ్యా సమృద్ధైన ధన సహాయం చేయండి అయ్యా. గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలకయ్యా సొంత గృహాలు దయచేయండి అయ్యా. కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికయ్యా కోర్టు సమస్యలు కొట్టివేయండి ప్రభా. వివాహం కోరుకున్న బిడ్డలకయ్యా ఘనమైన వివాహాలు జరిగించండి అయ్యా. పాడి పంటలను ఆశీర్వదించండి అయా. బిజినెస్లు చేసుకునే వారిని అయా, వ్యాపారాలు చేసుకునే వారిని అయా తండ్రి అయా, ప్రయాణికులని అయా, చేతి పని వారిని అయా, వాహనాలు నడుపుకునే వారిని ప్రతి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అయా ఎంతమంది బిడ్డల అవసరతల కోసం చెప్పి ఉన్నారో మీ నామములో బిడ్డల అవసరతలు తీర్చండి అయ్యా. సొంత ఉద్యోగాల కోసము, పర్మనెంట్ ఉద్యోగాల కోసము వేచి ఉన్న బిడ్డలందరూ కూడా పర్మనెంట్ కలిగిన ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ప్రేమ కలిగిన యేసయ్యా ప్రతి
ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి అయ్యా, ఓర్పు దయచేయండి, సమాధానం దయచేయండి అయ్యా. ఇదిగో కృప వెంబడిని కృపతో క్షేమాభివృద్ధితో బిడ్డలు దీవించండి అయ్యా. అనేక మంది తెలియక మిమ్మల్ని అయ్యా వెనకబడిపోతున్నారయ్యా, అనేక మంది నశించిపోతున్నారయ్యా. ఈ లోకంలోనికి నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి వచ్చి ఉన్న ప్రభా, ప్రతి బిడ్డని మీరు రక్షించండి అయ్యా, ప్రతి బిడ్డని మీరు బాగు చేయండి అయ్యా. లోకమును విడిచిపెట్టి లోకంలో ఉన్న వ్యసనాలని, అలరితో కూడిన ఆటపాటలని విడిచిపెట్టి తండ్రి నిన్ను వెంబడిస్తూ నిన్ను కొనియాడుతూ తండ్రి మీ నిత్య రాజ్యంలోనికి వారసులవుటకు ప్రతి బిడ్డ హృదయము సిద్ధపడాలి, ప్రతి బిడ్డ మారు మనసు పొందుకోవాలి ప్రభా అయ్యా. పాప క్షమాపణ నిమిత్తమయ్యా ప్రతి బిడ్డ మారు మనసు పొందుకొని రక్షణలోనికి రావటానికయ్యా మీరే కృప చూపించండి అయ్యా. తండ్రి ఈ పరిశుద్ధాత్మ ఆలయం అభిషేకించండి, ఆశీర్వదించండి. ఈ ఆలయంలో జరుగుతున్న ప్రతి ప్రార్థనలు అయ్యా మీరు దీవించండి అయ్యా. శుక్రవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు మీరు ఆశీర్వదించండి, శనివారం జరుగుతున్న సాయంత్రకాలం సన్నిధి ప్రార్థనలు మీరు ఆశీర్వదించండి, ఆదివారం జరుగుతున్న విశ్రాంతి దిన ప్రార్థనలు ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలన్నిటిని కూడా అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించండి. సన్నిధి సరిహద్దులు విశాలపరచండి, సేవ సరిహద్దులు విశాలపరచండి, శాఖలుగా విస్తరించబడాలి, గుంపులు గుంపులుగా మందల మందలుగా ఈ పరిచర్య ప్రభా ఉన్నతంగా మీ ప్రేమలో మీ కృపలో మీ సన్నిధిలో గొప్పగా తండ్రి ఉన్నతంగా ఆశీర్వదించబడటానికి మీరే కృప చూపించండి అయ్యా. మేమైతే తండ్రి అల్పులు దీనులు ప్రభా అయ్యా, నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి అయ్యా నీ భక్తితో అయ్యా నీ బలముతో నీ శక్తితో నీ మహిమతో ఈ కార్యములు జరిగించండి అయ్యా. సమస్తము నీ చేతులకు అప్పచెబుతున్నాం ప్రభా అయ్యా. మీరే మాకు తోడుండి నడిపించి జరిగించి ఆశీర్వదించండి ప్రభా. బిడ్డలు చేసి ఉన్న ప్రార్థన ఈ దాసురాల దిన ప్రార్థన దయతో మీ పాద సన్నిధికి చేర్చుకొని మాతో తండ్రి జరగవలసిన కార్యాలన్నిటిని కూడా మాకు తోడుగా ఉండి మీరే జరిగించి ఆశీర్వదించమని త్వరగా మా కొరకు ఈ లోకానికి రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నామ పరిశుద్ధపరచును గాక, రాజ్యం వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చున్న ప్రకారము భూమి యందు నెరవేరును గాక. నేడు దిన ఆహారములు మాకు దయచేయము, మాడల ప్రాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములు దయతో మన్నించుము, మమ్ములను శ్రద్ధలోనికి తేక కీడుడు తప్పించుము. రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము అయి ఉన్నావు తండ్రి. రక్తమే సంపూర్ణ విజయం, వాది క్రియలకనంత నాశనము కర్త. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ దీవెన మీ ప్రేమ కృప సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి ఉన్న బిడ్డలకి, బిడ్డల గృహాలకి, సంఘానికి, ఈ సేవ పరిచర్యకి పరిశుద్ధాత్మ తండ్రి దీవెన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. నీకును నీ సంగమునకు నిశ్చయము జయము జయము, నీకును నీ సంగమునకు నిశ్చయము జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, యేసు రక్షకానా వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు పేరిట అందరికి వందనాలమ్మా, వందనాలమ్మా. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. అందరూ మరి ప్రార్థన చేయించుకొని భోజనం చేద్దరు ఉండండి అమ్మా.